ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 28వ అధ్యాయాన్ని చదువుకుందాం. వెండికి గని ఉంది, బంగారాన్ని పుటం వేయడానికి స్థలం ఉంది. ఇనుము భూమిలో నుంచి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. మనుషులు చీకటికి అంతం కలిగిస్తారు, కటిక చీకటిలో చావు నీడలాంటి అంధకారంలో రత్నాలను వెతుకుతారు. భూమిలో చాలా లోతుగా వెతుకుతారు, మనుషులు లేని చోట్ల సొరంగాలు తవ్వుతారు. మనుషులు మర్చిపోయే స్థలాలలో మనుషులకు దూరంగా ఉండి అటు ఇటు ఊగులాడుతూ ఉంటారు. భూమిలో నుంచి ఆహారం వస్తుంది, మంటల వల్ల అయినట్టు భూగర్భంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. దాని రాళ్లలో నీలమణులు ఉంటాయి, దాని మట్టిలో బంగారం ఉంది. వేటాడే పక్షులకు దాని త్రోవ తెలియదు, అది డేగ కండ్లకు కూడా కనపడదు. గర్వం గల క్రూర మృగాలు ఆ దారి తొక్కలేదు, సింహం ఆ మార్గాన నడవలేదు. మనుషులు చెకుముకి రాతి లాంటి బండలు చేతపట్టుకుంటారు, కొండలను కూడా వాటి పునాదులతో పెళ్లగించి వేస్తారు. బండల్లో గుండా కాలువలు త్రవ్వుతారు, వారి కన్ను విలువైన ప్రతి దాన్ని పసిగడుతుంది. నదులు పారకుండా చేసి మరుగుపడి ఉన్నదాన్ని వారు బహిర్గతం చేస్తారు. ఇంతకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహింపు లభించే స్థలం ఏది? మనుషులకు దాని విలువ తెలియదు, సజీవుల లోకంలో అది దొరకదు. మహాజలాగాధం ఇలా అంటుంది, అది నాలో లభించదు. సముద్రం, అది నా దగ్గర లేదు అంటుంది. మేలిమి బంగారాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవడం జరగదు. వెండి కొలపోసి దాన్ని ఖరీదు చేయలేము. జ్ఞానం ఓఫీర్ బంగారానికి కానీ, విలువైన మిశ్రమ రత్నాలకు కానీ, నీలానికి కానీ దొరికేది కాదు. బంగారం కానీ స్ఫటికం కానీ దానికి సాటి కావు. అమూల్యమైన సువర్ణాభరణానికి కూడా లభించదది. పగడాలు, ముత్యాలు, వీటిని గురించి దాని ఎదుట పేర్కొనవలసిన అవసరమే లేదు. జ్ఞానం కెంపుల విలువను మించినది. కూషులో దొరికే పుష్యరాగం దానికి సమానం కాదు. స్వచ్ఛమైన బంగారానికి కూడా అది దొరికేది కాదు. మరైతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అవగాహనం లభించే స్థలమేది? అది సజీవుల కన్నులకు కనిపించదు, గాలిలో ఎగిరే పక్షులకు కూడా అది గోచరం కాదు. నాశనము, మృత్యువు అంటాయి కదా, మేము దాన్ని గురించిన వదంతి మాత్రమే విన్నాము. దేవునికే దాని మార్గం తెలుసు, దాని స్థలం ఆయనకే తెలుసు. ఆయన భూదిగంతాల వరకు చూస్తూ ఉన్నాడు. ఆకాశం క్రింద ఉన్నదంతా ఆయనకు కనిపిస్తుంది. గాలి బరువు ఆయన నిర్ధారణ చేసినప్పుడు, జలాల కొలత నిర్ణయించినప్పుడు, వర్షపాతానికి నియమాలు ఏర్పరిచినప్పుడు, ఉరుములకు మెరుపులకు దారి ఏర్పరిచినప్పుడు, జ్ఞానాన్ని చూస్తూ ఆయన దాన్ని అంచనా కట్టాడు, దాన్ని పరిశోధించాడు, సుస్థిరం చేశాడు. మానవులకు ఆయన ఇలా చెప్పాడు, యెహోవా పట్ల భయభక్తులు ఉండటమే జ్ఞానం, దుర్మార్గం విసర్జించటమే తెలివి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.